నందీశ్వరుడు సినిమాలో జగపత్ బాబు గారితో కలిసి వర్క్ చేశారు కదా, ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ వెరీ స్వీట్ అండి ఆయన. తారకరత్న గారు కానీ నాకు చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు పెద్ద హీరో అప్పట్లో అపారమైన స్కూల్, ఆయన వెరీ హ్యాపీ. ఇప్పుడు మనకేం కావాలి, మనం ఏం తీస్తున్నాం క్లారిటీగా ఉంటే ఆర్టిస్టులతో ఎప్పుడు ఇబ్బంది ఉండదండి. మనం తీసిన సినిమా డిస్ట్రిబ్యూటర్ అడిగే సినిమా లాగా మనం తీయగలిగితే మనకు మంచి థియేటర్ దొరుకుద్ది, మంచి సెంటర్లో పడతాయి. అది వదిలేసి ఏదో సినిమా తీసే మాకు థియేటర్లు దొరకలేదని ఊరిని మాట్లాడి ఈ కరెక్ట్ మాటలు కాదు. అంటే మన సినిమాని ఒక నెల్లూరు నుంచి ఒక గుంటూరు నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ కొనేలాగా ఉండాలి. ఇప్పుడు నేను లైలా మజ్ను ఉంది, విపరీతమైన రేట్లు అమ్మాను, అందరు కొత్త వాళ్ళతో చేశాను. లాస్ట్గా అమ్మా నాన్న ఊరిలితే అనే సినిమాని కనీసం 1.5 years సెన్సార్లు ఇరుక్కున్నా కూడా మేము సినిమాని నమ్మగలిగి ఉందండి. అంటే మనం ఫస్ట్ అంత కమర్షియల్గా డిజైన్ చేయాలి మూవీని. అది టికెట్ కొనుక్కుని డిస్ట్రిబ్యూటర్ కనిపించాలి, ఈ సినిమా వేస్తే నాకు ఒక 10 రూపాయలు వస్తాయని అతను కనిపించింది అనుకోండి, అతను డెఫినెట్గా ఇప్పుడు ఒక ఏరియాకి కొనుక్కున్న అతను ఒక మంచి థియేటర్ని ప్రిఫరెన్స్ ఇస్తాడు, పాత థియేటర్లకు ఇవ్వరు కదా. సో అలాంటిది మనం ప్రిపేర్ చేసుకొని, సినిమా ఎప్పుడూ మంచిదండి, ఇక్కడ చెడ్డది కాదు, సినిమా వాళ్ళందరూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ఆ అపోహ వదిలేసేసి ఒక మంచి సినిమా ఇవాళ ఉన్నారండి పెళ్లి చూపులు, ఇలాంటి సినిమాలన్నీ ఎలా అండి ఎవరు తెలుసు అంతకుముందు ఆ హీరోలు, మరి సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, అరవింద్ గారు వాళ్ళు ఇవాళ ఒక మంచి సినిమాని వాళ్ళు తీసి రిలీజ్ చేస్తున్నారు కదా, వాళ్ళ చూపు మన మీద పడేలాగా మనం సినిమాలు తీయాలి. అంతేగాని మనం తీసేసేమో మన గొప్పది అని అది ఆడలేదని ప్రేక్షకులను అనద్దు. ఎందుకంటే అలాంటి పెళ్లి చూపులు సినిమా చూడకూడదుగా ప్రేక్షకులు, ఆనంద్ సినిమా చూడకూడదుగా లేదుగా. మరి చిరంజీవి గారితో పోటీ పడి ఆడింది ఆనంద్ సినిమా, శంకర్దాద ఎంబీబీఎస్ అనే సినిమాతోటి. అంటే ఆడియన్ కూడా మన ఆడియన్ మంచోళ్ళే, మన ప్రొడ్యూసర్లు మంచోళ్ళే, మన డైరెక్టర్లు. ఇక్కడ మనం చేయాల్సిన ప్రయత్నం మనం మంచి సినిమా తీయాలి, మంచి సినిమా తీసి ఆ పోస్టర్ చూసి మన సినిమాకి వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా రిలీజ్ అన్న హిట్ ఫ్లాప్ అనేది వెరీ కామన్, దాన్ని మనం ఎవరైనా చేయరు. అంతవరకు ఒక డిస్ట్రిబ్యూటర్ మనల్ని నమ్మి ఒక నిర్మాత వచ్చి డబ్బులు పెడుతున్నాడు అని అంటే ఆ డబ్బులు సేఫ్ వర్క్ అన్నా మనం చేయగలగాలంటే ఆ బాధ్యత అనేది దర్శకుడిదే, 100% దర్శకుడిది. అది దగ్గర పెట్టుకొని పనిచేయాలి, 100% సక్సెస్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు శేఖర్ కమల గారు కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు బాగా. ఇప్పుడు మీరు అలా నేను 2 times ట్రై చేసి ఫెయిల్ అయ్యానమ్మా. లైలా మజ్నూన్లో కొత్త వాళ్ళని ట్రై చేశాను. అమ్మా నాన్న ఊరెళ్తే ఎలా చేశానంటే లైలా మజ్నూన్లో అందరూ మన తెలుగు వాళ్ళు ఉండాలని తెలుగు వాళ్ళనే పెట్టాను, బయట వాళ్ళకి అవకాశం లేదు. ఇది కొద్దిగా ఫీలింగ్ వచ్చింది అప్పుడు, ఎందుకు మన తెలుగు వాళ్ళు ఎందుకు లేరు, మనకి హీరోయిన్స్ లేరా, ఈ ఫీలింగ్ తోటే చేశాను. నెక్స్ట్ ఫెయిల్ అవ్వగానే బాధ వేసింది, అబ్బా ఏంటి మనల్ని ఎంకరేజ్ అవ్వాలి. నెక్స్ట్ నందీశ్వర్లో అసలు అందరూ తెలుగు డ్యాన్స్ మాస్టర్లే ఉండాలి, తమిళ వాళ్ళు ఉండకూడదని అందరూ తెలుగు కొత్త ఏది డీ ప్రోగ్రాంలో చేసిన మల్లేష్ లాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి డ్యాన్స్ మాస్టర్లు చేశాను. నేను ప్రతి సినిమాకి ఏదో ఒక టాలెంట్ ఉండాలని మినిమం 4 నుంచి 5 టెక్నీషియన్స్ని కానీ ఆర్టిస్టులను కానీ పరిచయం చేసుకో, అంటే నా పరిధికి చేసుకో. ఎందుకంటే నేను కమర్షియల్గా కూడా ఆలోచించాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్ మన డబ్బులు కాదు కదా, మనం 3 పూటలు అన్నం తిన్నామంటే నిర్మాత. సో అతను వాళ్ళ భార్య బిడ్డలు కూడా బాగుండాలి కదమ్మా. అందుకని 2 సార్లు ప్రయోగం చేశాను, 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఇంకా ధైర్యం సరిపోవట్లే ఆ కొత్త వాళ్ళు. ఈ మధ్యగా అయితే నా చేయమని చాలామంది ఒత్తిడి చేసినా కూడా చేయట్లే నేను. మళ్ళీ నెక్స్ట్ కమర్షియల్గా ఏదైనా ఒక పెద్ద బిగ్ బ్రేక్ అందుకున్నాక నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయగలను. ఇప్పుడున్న పరిస్థితులు అయితే మనం చేయకూడదనే ఒక నిర్ణయంలో ఉన్నాం. ఇప్పుడు డైరెక్టర్స్ అంటే మన రియల్ లైఫ్లో జరిగిన కొన్ని సీన్స్ని తీసుకొచ్చి యాడ్ చేస్తూ ఉంటారు. అలా మీ రియల్ లైఫ్లో జరిగిన కొన్ని సీన్స్ని ఏమన్నా మూవీస్లో యాడ్ చేయడం లాంటిది ఏమన్నా జరిగిందా? నేను చెప్పాను కొత్త వాళ్ళకి తీస్తానని చెప్పాను కదా, అందులో నాకు సంబంధించిన చాలా సీన్స్ ఉన్నాయి. స్క్రీన్ మీద చూసి మీరు ఎంజాయ్ చేద్దరు. డిజైన్ చేశాను. యాక్చువల్గా మా అబ్బాయిని హీరోగా చేద్దాం అనుకున్నాను, మా అబ్బాయి ఇంట్రెస్ట్గా లేడు, వాడి కోసమని ఒక కథ చేసి పెట్టి ఇప్పుడు వేరే వాళ్ళతో చేసే ప్రపోజల్లో ఉన్నాను. ఒక పెద్ద మూవీది కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఒకవేళ అది కానీ వస్తే దాన్ని మొదలుపెట్టాక తర్వాత చేస్తాను. ఇన్ కేస్ అది లేట్ లాగుంటే ఇది చేసేస్తాను. అందులో మాత్రం కొంతవరకు చాలా వరకు హీరోయిన్కి కానీ హీరోకి కానీ నాకు సంబంధించిన కొన్ని అనుభవాలనే పెట్టి దాని మీద ప్లాన్ చేస్తున్నాం. మన ఫ్రెండ్ సర్కిల్లో జరిగినవి మనం చూసి చాలా న్యాచురల్గా ఉంటుంది, అంత థింక్ పాజిటివ్ అన్నట్టుగా ఉంటుంది. అది చేస్తున్నాను. అందులో మళ్ళీ అందులో ప్రయత్నం చేస్తున్నా కొత్త వాళ్ళతో చేద్దామని. మేబీ ప్రొడ్యూసర్ కన్విన్స్ అవ్వకపోతే ఏం చేయలేను. ఒక ప్రొడ్యూసర్కి చెప్పాను ఆల్రెడీ, అవుతుంది ఒక 1 week 10 days బ్యాక్ చెప్పున్నాను. ఐ హోప్ గో టు ఒక బిగ్ బ్యానర్లోకి వెళ్తున్నాను దాని ద్వారా.
అక్కడికి వెళ్తే ప్రొడ్యూసర్ మాట వినాలి. ఇప్పుడు ఏంటంటే నేను కొత్త ప్రొడ్యూసర్ల కన్నా కూడా కొంచెం పెద్ద బ్యానర్లోకి వెళ్దామనే ప్రయత్నంలో ఉన్నాను. ఎందుకంటే వాళ్ళైతే సినిమాను ప్రమోట్ చేస్తారు, బాగా నిలబెడతారు. నాకు ఇప్పుడు దాకా ఏమైపోతుందంటే ఒంటరి పోరాటం అయిపోతుంది. సినిమాని నేనే ప్రమోషన్ నేనే అనేది కొంచెం నాకు వచ్చిన సక్సెస్ని రేట్ని నేను కరెక్ట్గా చేసుకోలేకపోయాననే ఫీలింగ్ ఉంది నాకు. కొంచెం సరళ కాకుండా ఎవరన్నా మంచి బ్యానర్లు చేద్దాం అనేది ఒక ఆలోచన ఉంది, ఒక డిస్కషన్ జరుగుతుంది. మేబీ ఈ కరోనా తర్వాత ఏమవుద్ది అనేది అవుతుంది. వెబ్ సిరీస్ కూడా ఒకటి మాట్లాడుతూ ఉన్నాము. మేబీ ఇంకా 2020 మర్చిపోవడమే, 2021లో కొత్తగా ఫ్రెష్గా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనేది ఎగ్జాంపుల్గా ఉంది. ఇప్పుడు ఈ కోవిడ్-19 బిఫోర్ పడ్డ స్ట్రగుల్స్, చేసిన వర్క్, ఇప్పుడు కోవిడ్-19 స్టార్ట్ అయిన తర్వాత ఇంట్లో కూర్చోవడం, ఇంకా వర్క్ అంటే ఈ కోవిడ్ ఎలాంటిదంటే ఇది మీకు ఎలా అనిపించింది? చాలా బాధగా ఉందమ్మా. ఎందుకంటే ఒక బిగ్ హీరోతో ఒక భారీ బడ్జెట్ సినిమా ఇంటర్వల్ వరకు అయింది కదా. ఒక బయోపిక్, ఒక తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద బయోపిక్, అది ఒక పెద్ద రాజుది. మొత్తం ప్లాన్ చేసి ఇంటర్వల్ వరకు రాసాము, అంత అయిపోయింది. అది పెద్ద హీరో అనుకున్నాము. షూటింగ్ స్క్రిప్ట్ వర్క్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇంటర్వల్ కోవిడ్ వచ్చింది, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండమన్నారు మోడీ గారు. దాంతో ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నాము. ఇప్పుడు ఎవరిని పిలిచినా కూడా వచ్చేలాగా లేరు. ఎందుకంటే ఇంకా అది ఉంటుందో లేదో కూడా ఇంకా డిసైడ్ చేయలేము. ఇంకా ఏదేమైనా ఇప్పుడు ఆ హీరో గారు కూడా కథ వినాలంటే కోవిడ్ పోయాకే వింటారు. ఇప్పుడు ఎలా అయిపోయింది, ప్రొడ్యూసర్స్ ఆ హీరో గారు ఓకే అన్నాక అప్పుడు మనం స్టార్ట్ చేద్దామని నేను అంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, హీరో గారికి కథ చెప్పాలి, ఆ హీరో గారి టైం దొరకాలి. ఏమన్నంటే కోవిడ్ కదండి తర్వాత వింటాం అనేది జనరల్ టాపిక్ ఇది. సో ఆ దశలో ఉంది అది. అందుకే దానికోసమే వెయిటింగ్లో ఉన్నాను. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. ఇది చేయాలి. మధ్యలో కూడా అసలు 2007లోనే 150 కోట్ల రూపాయల బడ్జెట్తో నేను సినిమా ప్లాన్ చేశాను. తెలుగు తమిళ్ మల్టీ లాంగ్వేజ్ బైలింగ్వల్ భారీ సినిమా, ఫుల్ గ్రాఫిక్స్, ఫుల్ ఎంటర్టైనర్ తోటి ఎస్విఎస్ అని ఎన్టీ రామారావు గారితో సినిమాలు చేసిన బ్యానర్తో కలిసి చేసాం. అది కొన్ని అనుమానాలు కారణాలు అదే అంటున్నా. ప్రతిసారి ఒక పెద్ద లైఫ్ వచ్చేది, ప్రతిసారి ఎందుకు దేవుడు అలా పట్టుకెళ్ళిపోతాడు నా దగ్గర నుంచి. అది ఈసారి ఏదన్నా అలాంటి అవకాశం ఇస్తలేవు, చూడాలి. ఇంకా 2007లోనే అసలు ఎవరు అప్పటికి 100 crores బడ్జెట్ లేదు మన తెలుగు ఇండస్ట్రీ. అలానే 150 crores బడ్జెట్ తెలుగు తమిళ్ హిందీ మొత్తం గ్రాఫిక్స్ సినిమా. ఇప్పుడు ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇదే మూవీని కంటిన్యూ చేద్దామని అదే ఇంకా అదే ఆ హీరోని కలవాలి. ఇప్పుడు ఇంతకుముందు ప్రొడ్యూసర్ వెనకాల ఉన్నాడు, అన్నీ జరుగుతున్నవి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఒకసారి హీరో గారిని కలిసి, ఇప్పుడు కథ మీ దగ్గర పూర్తిగా ఉంది కదండి, ఒకసారి ఒక 1 hour నారేషన్ చేసి ఆయన ఓకే అనుకుంటే ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి రూపాయి ఇప్పుడు 1000 రూపాయలకు కనపడుతుంది జనాలకి. సో రూపీ యొక్క వాల్యూ మారిపోయింది. మనం తీసి పెడితే చేంజ్ అయిపోయింది. మనం తీసి పెడితే వస్తుందా లేదని డౌట్ కూడా. బిఫోర్ మీరు చెప్పిన స్టోరీకి ఇప్పుడు ఆఫ్టర్ లాక్డౌన్ చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో దానికోసం ఒక ప్రయత్నం అది చూస్తున్నా. ఏదైనా ఈ 2020 అయిపోతే కానీ మనకి ఇప్పుడు బాంబే వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. ఎందుకు వచ్చింది, ఎక్కడ అనుకుంటుందో అని చెప్పాను. కాన్వర్ట్ పొజిషన్లోనే బయటికి వెళ్తాము. పోయి అర్జెంటుగా చేయగలిగింది కూడా మనం అంతా ఓకే చేసుకొచ్చినా ఇక్కడ హీరోలు కూడా రెడీగా లేరు చేసేదానికి. ఇంకా నెక్స్ట్ ఆ హీరో షెడ్యూల్ చూసుకోవాలి, ఎక్కడికి వస్తాయో చూసుకోవాలి, ఆయన ఎస్ అనాలి. ఎస్ అన్నాక మనకి ఇంకా సెకండ్ హాఫ్ వర్క్ చేయాలి, మొత్తం గ్రాఫిక్స్ డిజైన్ చేయాలి. నాకు ఒక 6 నెలలు ప్రాసెస్ ఉంది. అది ఆయన 6 months తర్వాత 8 months ఓకే అన్న ఈ అండర్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం సరిపోతుంది. బట్ ఆయన దగ్గర నుంచి ఒక క్లారిటీ వస్తే కానీ ఇది ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఇది భారీ సంబంధించిన సినిమా, చాలా యాక్షన్ ఓరియంటెడ్. ఇది ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చేయాల్సిన బ్యాక్ డ్రాప్ మొత్తం 100 years పైన ఇది ఉంటుంది. అందుకోసం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ, ప్రతి ఒక్కరి నోట్లోంచి వినిపిస్తున్న వర్డ్ అది. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి ఒకసారి చెప్తారు? ఎవరు అవసరాలు అవ్వలేము ఇక్కడ. ఒక దీని కాస్టింగ్ కౌచ్ అని పేరు పెట్టడం కూడా తప్పు. ఇక్కడ ఎవరు అవసరం వాళ్ళది. ఇక్కడ ఎవరిని బలవంతం చేయరు. బయట అన్నా బలవంతం జరుగుతుందేమో కానీ ఇక్కడికి వచ్చిన భయం ఏంటంటే వాళ్ళని పొజిషన్, ఈ సినిమా ఫ్లాప్ అయితే రేపు పరిస్థితి ఏంటో తెలియదు. సో ఇది ఈజ్ ద వెరీ కాంపిటేటివ్ ఫీల్డ్. అన్నిట్లో కల్లా సక్సెస్లో ఉన్నంతసేపు అన్ని టీవీలు మన పేరే చెప్తాయి. ఒక 2 ఫ్లాపులు రాగానే అన్ని టీవీలు మాట్లాడడం మానేస్తాయి. లేదు మన పేరు మీద ఏది చిన్నది అయిపోయినా ఒక్కరు పలానా హీరోయిన్ పలానా అన్నాడంట, టంటా బ్రేకింగ్, పలానా డైరెక్టర్ పలానా. ఈ అవసరమా మాకు ఇవన్నీ కూడాను? ఇక్కడ కాస్టింగ్ కౌచ్ లేదు, ఏ కౌచ్ మధ్యలో అన్నెసరీగా వీళ్ళు ఏది అంటారు కదా, వేషాలు లేక రకరకాల
ఇప్పుడు వేషాలు ఉన్నప్పుడు వేసినప్పుడు ఏం బయటికి రావు. ఎప్పుడైతే వేషాలు లేక ఇవన్నీ చేస్తారు కదా అప్పుడు మాత్రం బయట. అసలు సినిమా తల్లిని ఎవరిని అన్నారంటే సర్వనాశనం అని. ఎందుకంటే నువ్వు దాని ద్వారానే ఫేమ్ అయ్యావు. మనం ఎవరో తెలియదు కదా. నేనేదో విలేజ్లో పుట్టాను, నేను ఎవరో పట్టిన ఇవాళ గూగుల్లో కొడితే నా పేరు వస్తుంది. నాకు ఆ పేరు ఎవరు ఇచ్చింది? సినిమా తల్లి ఇండస్ట్రీ ఇచ్చింది. నీకు బతకడానికి నువ్వు ఒక సెలబ్రిటీ అయిపోయి తర్వాత అది ఉంది ఇది ఉందని ఎలా చెప్తారు వీళ్ళందరూ? అసలు మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఎవడెవడో తీసుకొచ్చి వచ్చేసి ఓ మీద పడి రేప్ చేసేరు ఎవరు కాస్టింగ్ వచ్చిన. ఇక్కడ జరిగేది ఒకటే, ఎవరి అవసరం వాళ్ళది. బయటతో పోల్చుకుంటే 1000% బెటర్ దెన్ అండ్ సేఫే ఇండస్ట్రీ. కానీ దీన్ని మాత్రం ఇంత భూతద్దం చేసేసి సినిమా వాళ్ళు దొంగలు, సినిమా ఎంటర్టైన్మెంట్ మాత్రం సినిమా కావాలి, టీవీ కావాలి, స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. బట్ ఏంటంటే ఇది మీడియా కాబట్టి ఇది త్వరగా మోసేస్తారు. ఇప్పుడు మొన్న ఉంది కోవిడ్ వచ్చింది, ఇంట్లో పడుకొని ఏం చూసారు? టీవీలు చూసారు, నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసారు, అన్నీ చూసారు. ఎంత సినిమాకి సంబంధించి రిలేటెడే కదా. మరి ఈ మూసేయచ్చుగా కోవిడ్ వచ్చిందని ఉండమని చూద్దాం, ఉంటారేమో. అవి మాత్రం కావాలి, సినిమా వాళ్ళు మాత్రం దొంగలు, టీవీ వాళ్ళు దొంగలు. ఇది చండాలం అమ్మ ఇదంతా. ఇక్కడ అందరూ మంచి వాళ్ళమే. ఎవరు అవసరం వాడుతుంది. ఇక్కడ అవసరాన్ని బట్టే ఎవడొచ్చి ఫోన్ చేసి నువ్వు వచ్చేసి నీకు వస్తేనే వేషమని ఎవరు చెప్పరు. ఎవరు ఇప్పుడు రకరకాల ఎవరో ఒక్కొక్క అమ్మాయి నేను చేస్తే ఏమన్నా వస్తుందేమో అనుకోవచ్చేమో, తప్పులేదు. ఇక్కడ ఏంటంటే ఎవరు పుట్టుకతో వచ్చామమ్మా తింటాం ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు అన్నీ వస్తాయి. ఇక్కడ ఎవరు ఏ విషయంలో బలంతో ఉండదు. ఎవరు అవసరాలు కొద్దీ ఎవరు స్వార్థం కొద్దీ వాళ్ళు చేస్తారు. ఛాన్స్ దొరికిందనుకో అబ్బా బ్రహ్మాండం దేవుడు అది ఇది అంటారు. చేయలేదనుకో వీడిని ఎలా బదనాం చేయాలి, అసలు నిజంగా జరిగిందా లేదా అని కూడా చూడరు. వచ్చేసి నువ్వు చేసావంట కదా, నువ్వు చేసావు కదా. మొన్న ఈ మధ్య ఎవరో 139 మంది రేప్ చేశారు అని చెప్పాను. ఒక ఆవిడ ఎవరో బయలుదేరింది. లాస్ట్కి చూస్తే ఏంటి, ఒక్కరి పేరన్నా ఉంది అందులో. ఎవరన్నా చేసే ఇప్పుడు ఏడున్న కోవిడ్ టైం ఏంటి, ఏడున్న డిస్కషన్లు ఏంటి, ఆవిడ చెప్పంగానే టీవీ వాళ్ళని ఆలోచించాలి కదా. అరే ఇంత పెద్దవాళ్ళ మీద నిందేస్తుంది, నిజం ఎంతవరకు ఉంది, కొంత ఎంక్వైరీ చేసి వేయగలిగితే అప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో వచ్చి చెప్పేయంగానే 130 ప్రదీప్ రాజు ఈ తప్పమ్మా. అలాంటి వాళ్ళని ఎవరు చేసే ఉద్దేశాలు లేవు, ఎవరికి ఓపిక లేవు ఇక్కడ. ఇదంతా కూడా టీవీ ఛానల్ టీఆర్పీ రేటింగ్ కోసం కొందరు చేసే పనుల వల్ల కొన్నిటి వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇదేదో జనంకి ఉపయోగపడే వాటి మీద, ఒక రైతుకు ఉపయోగపడే వాటి మీద లేదు. పలానా రైతు 1 ఎకరాలో 10 బస్తాలు ఎక్స్ట్రా పండించాడు, అతను ఎలా పండించాడు చెప్తే మనకు కూడా అన్నం ఎక్కువ దొరుకుద్ది. అవి చేయదు, మంచి చెప్పరు. ఎలా తయారైపోయారంటే ఉదాహరణ నేను చెప్తా. ఒకప్పుడు పేపర్ చూస్తుంటే బాగుంది. పేపర్స్ కానీ టీవీ ఛానల్లో మైండ్ సెట్ మీరు నమ్మండి నమ్మకపోండి, ఏం క్రైమ్ గురించి చెప్తాడనే కాడికి పేపర్ చూస్తున్నాడు ఇవాళ మనిషి, టీవీ చూస్తున్నాడు. అంటే క్రైమ్కి తెలియకుండా మనుషులను అడిక్ట్ చేస్తున్నారు. క్రైమ్కి వీటికి మనిషిని అడిక్ట్ చేస్తాయి. ఏది పేపర్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ ఇవన్నీ వాళ్ళ అయిపోయినాయి. అంటే ఏంది ఆడేం కారు గుద్దుకున్న చూపిలేదు, ఇంకా ఏది ఇంకేంటి ఎవరి మీద హీరోయిన్ మీద కానీ హీరో మీద ఇంకేం బండ్లు పడలేదే, ఇవి అయిపోతున్నాయి. ఇంకా ఏంటి జగన్ చంద్రబాబు నాయుడు తిట్టలేదే, జగన్ గారు చంద్రబాబు నాయుడు తిట్టలేదు, కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని తిట్టలేదే. ఇవి కాదు కదా. మన సమాజంలో మంచిని ఫోకస్ చేస్తే ఇప్పటికిప్పుడు అవ్వదు. ఒక 5-6 సంవత్సరాల తర్వాత జనం మైండ్ సెట్ కూడా మారిపోతే క్రైమ్ అనే ఆలోచన బయట నుంచి మైండ్లోంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసేటప్పుడు మ్యాక్సిమం మీరు చూడండి టీవీలో, మీరు గమనించండి. ఈసారి నేను చెప్పాను కదా, క్రైమ్ అంటే చూడండి బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఇలా తయారు చేసేస్తున్నారండి. లెట్స్ టాక్ అబౌట్ యువర్ లైక్స్ డిస్లైక్స్. మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ అమ్మ వండి పెట్టేటప్పుడు ఉండేదమ్మా. ఎందుకంటే ఆమెకి ఏం కావాలో వండి పెడద్దు. ఇప్పుడు ఏం ఫేవరెట్ ఉండవు. ఎందుకంటే భార్యని అడిగినా అమ్మాయి పిల్లలు సాగు గొడవలు ఉంటాయి వాళ్ళకి. ఇంకా షూటింగుల్లో వాళ్ళు పెట్టింది మనం తినాలి తప్ప మనం డిమాండ్ చేసేదానికి ఏం లేదు. నాకేం బయట అంత ఇదేనే కాదు, కానీ చికెన్ కొంచెం రేర్గా ఎక్కువగా తింటాను. చికెన్ ఫేవరెట్గా అంటే చికెన్. అంటే ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్గా చాలా చాలా కంట్రీస్ ఈ స్టేట్స్ అన్ని తిరుగుతూ ఉంటారు. అక్కడ స్పెషల్ డిషెస్ ఉంటాయి. సో మీకు ఏదైనా బాగా నచ్చిన ఫుడ్ ఏమైనా? నేను బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ ఎక్కడ దొరుకుద్దా అని ఎత్తుక్కుంటాను. ఎందుకంటే ఆ బయట ఏం పెట్టి ఉంటారో మనకు తెలియదు. వాటిని అంతా చదువుకుంటే ఓపిక ఉండదు కదా. తర్వాత బిర్యానీ ఏమైనా ఉందా,
లేదనుకుంటే అక్కడ ఏముంది కొద్దిగా పరిశీలించి సమయం సందర్భాన్ని బట్టి, లేదంటే 2 బ్రెడ్ ముక్కలు జామ్ ఇవి ఉంటాయి కదా చేసి మంచి ఒక జ్యూస్ తాగి పడుకోవడం అంతే. మనం ఏది తెలీదు, ఇది కావాలనే తెలియదు. చిన్నప్పుడు అమ్మ మనకేం కావాలన్నా వాళ్ళు వండి పెడతారు కదా, ఇప్పుడు పిల్లలకి వండి పెడతారు అంటే మా నాన్నకు కూడా వండి పెడతాం, మా అమ్మది కామన్. ఎందుకంటే ఇది జనరల్గా జరిగే ఇది కాబట్టి. ఇప్పుడు మా మిస్సెస్ ఉంది, నేను ఏదైనా చికెన్ అలాంటివి ఏదైనా కావాలన్నా మ్యాక్సిమం షూటింగ్లో ఉన్నప్పుడు కూడా తప్పదనుకున్నప్పుడు ఏదో మధ్యాహ్నం వరకే, కానీ అంటే ఎందుకో కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది అది. మ్యాక్సిమం ఇంటి ఫుడ్డే, 99% ఇంటి ఫుడ్లోనే ఉంటాను నేను మ్యాక్సిమం. షూటింగ్లో ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం ఒక పూట మధ్యాహ్నం ఏదో తప్పదు కదా అప్పుడు షూటింగ్లో ఉంటామని చెప్పి అంతే. మిగతా మార్నింగ్ టిఫిన్ ఇంట్లో చేసి వెళ్ళిపోతాను, ఎంత ఎర్లీగా వెళ్ళినా చేసేసి వెళ్ళిపోతాను. నైట్ ఇంటికి వచ్చేసి ఎంత లేట్ అయినా ఇంట్లోనే తింటాం మనం. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి నాకు వీళ్ళిద్దరు 2 కళ్ళు, వీళ్ళిద్దరు. ఫేవరెట్ హీరో బాలకృష్ణ, చిరంజీవి అండి. ఇద్దరితోనే ట్రావెల్ చేశాను నేను. అంటే నాకు ఊహ తెలిసినప్పటికీ వాళ్ళు స్టార్స్. ఎందుకంటే ఇక్కడ 2 డిఫరెన్స్ ఏంటంటే, నేను విలేజ్లో పెరిగాను కాబట్టి బాలకృష్ణ గారికి ఆ పంచికట్టు ఇది అంతా కడతారు కదా, ఆయన స్టైలు, డైలాగ్, పవర్ఫుల్ మోడ్యులేషను ఇది ఉండేది. చిరంజీవి గారి దగ్గరకు వచ్చేసరికి డ్యాన్స్లు చిన్న కామిక్గా ఆయన చేస్తారు కాబట్టి ఆ ఇది ఉండేది. అంటే నేను ఒరిజినల్గా చెప్పాలని అంటే నాకు వీళ్ళు ఎవరితో ఫ్యాన్స్ ఇదన్నీ కాదు, కానీ ఎన్టీ రామారావు గారు అనేది బాగా ఇష్టం. మీరు అడిగారు కాబట్టి ఇందాక, ఇండస్ట్రీకి రాకముందు నాకు దాసనారాయణరావు, రాఘవేంద్రరావు గారు బాగా ఇది. నేను డైరెక్టర్ అవ్వాలని ఆలోచన ఎంత డెవలప్మెంట్ అయిపోయాక, ఎంత డైరెక్టర్లను చూశాక గ్రేట్ అనేది మాత్రం ఎన్టీ రామారావు అమ్మ డైరెక్టర్గా. ఎందుకనంటే మనకు తెలిసిన చూసి చదివిన బుక్స్ను కూడా రివర్స్లో తీసి జనాలు మెప్పించగలిగిన గొప్ప డైరెక్టర్ ఆయన, నటుడు అండ్ గొప్ప డైరెక్టర్. ఎందుకంటే దానవీర సూరకర్ణ, అందులో వెళ్తే కరుడు హీరో, శ్రీకృష్ణ పాండవీయం, ఆ నుంచి దుర్యోధనుని హీరో, చిత్రం, బడార చిత్రం, ఇవన్నీ చేయగలిగేంత ఉన్న వ్యక్తి అని అంటే మాత్రం మామూలు డైరెక్టర్ కాదు ఆయన. ఆయన పెద్ద స్టార్లో ఆ డైరెక్టర్ కోణం ఎలివేషన్ అవ్వలేదు, కానీ తర్వాత ఆయన సినిమాలన్నీ చూసినప్పుడు ఉంటుంది, బాబోయ్ ఇంత పెద్ద డైరెక్టర్ ఏంటినా ఆ కోణం. అంటే అప్పట్లో నాకు తెలిసేది కాదు. ఎన్టీ రామారావు గారు అంటే మాకు విలేజ్ కాబట్టి టూరింగ్ ట్యాక్స్కి వచ్చేసి చాలా లేట్ అవుతుంది. సో ఆయనతో ఇండస్ట్రీకి వచ్చాక డైరెక్టర్ లిస్టుల్లో వీటిల్లోకి వస్తే మాత్రం ఎన్టీ రామారావు డైరెక్టర్ అంటే మాత్రం పిచ్చి. ఎందుకంటే ఎప్పుడంటే మనం తెలిసిన కథని ఇలా కాదు ఇలా కరెక్ట్ అని చెప్పాడు గొప్ప దర్శకుడు అమ్మాయి. సో అందుకని ఆయన అంటే డైరెక్టర్గా ప్రాణం. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ టైంలో డైరెక్టర్గా లేకపోయి ఉంటే ఇంకే ఫీల్డ్లోకి వెళ్ళి ఉండేవాళ్ళు? ఖచ్చితంగా నేను పోయింటే ఫారిన్ చదువుకున్నా, మా నాన్నగారు బిజినెస్, కాటన్ బిజినెస్ ఏదైతే మాకు గుంటూరుకి నెల్లూరుకి ఉండేదో అదే చేసి ఉండేవాడిని ఏమో, మేబీ అంతే. ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్ అయి ఉండేవాడిని. ఆ పొలిటికల్గా బాగా చిన్నప్పటి నుంచి మాది పొలిటికల్లో ఉంది ఫ్యామిలీ కూడా, మేబీ దాంట్లో కూడా వెళ్ళి ఉండొచ్చు, ఎంతవరకు అనేది తెలియదు. అసలు ఆ రెండిట్లో ఏదైనా చేసి ఉండొచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లల నుంచి మీకు ఎంతమంది పిల్లలు, ఎవరంటే బాగా ఎక్కువ ఇష్టం? ఇద్దరు 2 కళ్ళమ్మ, బాబు పాప. బాబు ఇప్పుడు ఎంటర్ అయింది, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది. ఇప్పుడు బాబు నెక్స్ట్ ఈ కోవిడ్ వెళ్ళాక చెన్నై వెళ్తున్నాడు. చెన్నై వెళ్ళి కెమెరామెన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కోర్స్కి వెళ్తున్నాడు. ఎందుకంటే అది ఇప్పుడు డిగ్రీ చేసినా ఏదో ఒకటి చెయ్యాలి. ఇదేదో ఈ 3 years దాన్ని కంప్లీట్ చేసుకుంటే ఆడి ఫ్యూచర్కి సంబంధించి ఇది చేతి వర్క్. మనం ప్రతి చదువుకున్న గవర్నమెంట్ జాబులు కావాలి, ప్రైవేట్ జాబులు, అందరూ జాబులు చేస్తే ఒక వృత్తితో ఇప్పుడు ఆడనేవాడు సక్సెస్ అయితే 10 మందికి దారి చూపగలిగేవాడు అవుతాడు. సో నేను అడిగాను అన్ని ఏం కావాలంటే నేను హీరో చేద్దామని అనుకున్నాను. ఆడు నాకు ఇంట్రెస్ట్ లేదన్నాడే, నాకు వద్దు అని అన్నాడు. ఓకే ఏమవుతావు, నాకు కెమెరామెన్. ఆడేంటంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా బాగా ఈ డిస్కవరీ ఛానల్లో ఈ ఫోటోగ్రఫీ బాగా చూస్తూ ఉంటాడు. ఆడు ఈ ఫారెస్ట్, ఈ ట్రక్స్ ఇవన్నీ బాగా చూస్తుంటాడు. అందుకని వాడిని ఇది చేశాను. పాప ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలంటున్నాను. ఆమె ఇంక ఈ 1 year అయిపోతే ఆమె ఇష్టం, ఆమె ఏమడిగితే అదే. అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అయ్యారు కదా, ఒకవేళ మీ పాప ఏమన్నా ఇండస్ట్రీకి నాకు ఇంట్రెస్ట్ డాడీ అంటే మీరు 2-3 సార్లు అడిగింది తను కూడా, నేను ఇండస్ట్రీ హీరోయిన్ ఇలా అడిగింది. నువ్వు ఫస్ట్ ఇంటర్ కంప్లీట్ చేయమ్మా, ముందు ఇది మినిమం బేసిక్ అనేది ఉంది అని అంటే నువ్వు ఇంటర్ కంప్లీట్ అయిపోయాక
హీరోయిన్ అవుతావు, ఇంటీరియర్ డిజైన్ అవుతావు, నీ ఇష్టము అని చెప్పాను. అంటే ఈ ఇంటర్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే పికిల్గా ఉంటారు వాళ్ళ మైండ్స్ అంతా కూడా, స్టెబిలిటీ ఉండదు. సో ఎంటర్ అయిపోయిందంటే అప్పటికి ఆమెకి ఒక 17 వస్తాయి కాబట్టి కొంచెం ఆలోచించే శక్తి, మెచ్యూరిటీ వస్తే అప్పుడు డెసిషన్ కరెక్ట్గా ఉంటే దాంట్లో ఎంకరేజ్ చేయడం అనేది ఫాదర్గా నా ధర్మం. నేను 100% హీరోయిన్ అవుతాను, హీరోయిన్ చేసేయగలను. లేదు ఆమె నేను ఫారిన్కి వెళ్ళి ఇంటీరియర్ కోర్సు అని అంటే అది ఆమె ఇష్టం. ఎందుకంటే ఆమె లైఫ్కి ఆమెకి ఇవ్వాలి కదా, మనం ఏది బలవంతం చేసేది లేదు పిల్లల విషయంలో. ఇప్పుడు మీకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అది, మీ వైఫ్ మీ కిడ్స్ నుంచి ఎలా సపోర్ట్? వెరీ హ్యాపీ. అసలు వాళ్ళు నా వైఫ్ పాపం అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే పెళ్ళి అయిపోయింది నాకు. అప్పుడు స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు ఈ ఆగిపోవడాలు ఇవన్నీ అవన్నీ. అంటే భగవంతుడి దయ వల్ల ఫైనాన్షియల్గా మనం వెల్ సెటిల్డ్ అమ్మ, మనకేమీ ఆ ప్రాబ్లం లేదు. మనకి ఇండస్ట్రీలోనే తినాలి వీళ్ళే ఇవ్వాలి అనేది ఏం లేదు. ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ మనం, ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎందుకంటే భగవంతుడు అవకాశం ఇచ్చాడు, అన్ని రకాలుగా నిలబెట్టాడు. అది ఇది లార్డ్ వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం నాకు. ఆయన ద్వారా అన్నీ వచ్చాయని అనుకుంటున్నా, దుర్గమ్మ తల్లి కానీ ఇది భగవంతుడి దగ్గర అంతవరకేం ప్రాబ్లం లేదు. అలా అని కోట్లలో ఉన్నాం కానీ మనకు ఉన్నంతలో మనకు ఉన్న చిన్న చిన్న ప్రాపర్టీస్ మన ఓన్గా ఉంది, మనం అంతవరకు హ్యాపీ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మూవీ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆ మూవీలో ఎవరిని మీకు తీసుకోవాలని, అంటే హీరో హీరోయిన్స్? అదే చెప్పాను కదా, ఒక పెద్ద హీరో ఒక ఆయన డిస్కస్ చేస్తున్నాము. ఆయన కలిసి చెప్పేవరకు మనం రివీల్ చేయకూడదు ఇలాంటివి. పెద్ద హీరోనే ఉంటాడు, టాప్ ఆఫ్ ది హీరోలో వన్ ఆఫ్ ది హీరో ఆయన్నే కలిసే ప్రయత్నాల్లో ఉన్నాం. ఈ కోవిడ్ అయిపోయాక ఆల్రెడీ మాట్లాడి కోవిడ్ అయ్యాక వింటాను అన్నారట. సో ఈ కోవిడ్ అయ్యాక వెళ్ళి ఆయనకి చెప్పి ఆయన ఇన్స్పిరేషన్ అయితే భారీ సినిమా మొదలవుతుంది. అలా కాని పక్షంలో చిన్న సినిమా మొదలు పెడతాను. అలా డిస్కషన్ స్టేజీలో ఉన్నాయి. ఇంకా ఒక వెబ్ ఫిల్మ్ కూడా, వెబ్ సిరీస్ కూడా 12 ఎపిసోడ్ అమెజాన్కి చేయమని ఒక ఆఫర్ ఉంది. అది కూడా డిస్కషన్లో ఉంది. ఏదైనా ఈ కోవిడ్ అయ్యాక ఉన్నదాన్ని బట్టి 1 by 1 ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అది ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ డైరెక్టర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మేము వచ్చినప్పటికీ ఇప్పుడు కొంత హ్యాపీనెస్ ఏంటంటే, మేము వచ్చినప్పుడు ఈ డిజిటల్ లేదమ్మా. ఇవాళ కొత్త డైరెక్టర్లకు ఉన్న గొప్ప అవకాశం డిజిటల్. చాలా వేరియేషన్, చాలా ఇది ఉంది. మేము వచ్చినప్పుడు నెగిటివ్ చాలా ఎక్స్పెన్సివ్. అది సినిమా తీయాలంటే ఫస్ట్ ఆ రోజు నెగిటివ్గా ఉండమంటే చాలా ఇది. అందుకే అప్పట్లో అవకాశాలు చాలా తక్కువ. ఇవాళ ఉన్న పెద్ద ప్లాట్ఫామ్ చాలా గొప్ప విషయం ఏంటంటే, మనం హీరోతో సంబంధం లే, హీరోయిన్తో సంబంధం లే, ఒక గుడ్ కంటెంట్ తీసుకొని అద్భుతంగా సినిమా తీసుకొని ఎలా రిలీజ్ చేయాలని భయం కూడా లేదు. ఎందుకనంటే మనం ఒక మంచి అద్భుతమైన సినిమా తీసుకున్నాము అని అంటే, ఇవాళ అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, ఒక అమెజాన్, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ ఏం చేస్తున్నాయంటే, సినిమా చూసుకుంటున్నారు, బాగుంది అనుకుంటే, ఏమ్మా ఎంత అయింది బడ్జెట్ మీకు? సార్ నేను నాకు ఒక ₹1 కోటి అయింది సార్. సరే 1.5 కోటి తీసుకోమ్మా, మళ్ళీ నీకు షేర్. అక్కడ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేసి మళ్ళా కోట్ల రూపాయల్లో వీళ్ళకి కుర్రాళ్ళకి చేసిన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇవాళ ఉంది. అలా ఇచ్చిన సినిమాలు పెళ్లి చూపులు కానీ, మీకు ఆ మధ్య వచ్చిన మన అర్జున్ రెడ్డి, ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్, చిన్న సినిమాలు స్టార్ట్ అయినప్పుడు అవన్నీ ఇవాళ చూడండి పెద్ద పెద్ద అయిపోయినాయి పాపులర్. ఎందుకనంటే బికాజ్ ఆఫ్ ఇవాళ అరవింద్ గారు వీళ్ళంతా కూడా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా తయారయ్యారంటే, కాంపిటీషన్ హెవీ అయిపోయింది. ఎక్కడ తిరిగి ఏంటంటే ఆ రోజున లేనిది ఇవాళ ఉన్నది, ఇలాంటి అవకాశం ఒకటి ఉంది. ప్రొడ్యూసర్తో కూడా సంబంధం లేదు, అసలు ఎవ్వరు పడలేదు. ఒక 5D కెమెరా తీసుకొని చక్క కంటెంట్ని పెట్టుకొని నీ పక్కనే నీ హీరోలు, నీ ఫ్రెండ్సే, వాళ్ళని పెట్టుకొని కూడా సినిమా తీసి ఇచ్చేస్తే సినిమా బాగుంది అని అంటే అద్భుతమైన రిలీజ్కి వెళ్తుంది, అద్భుతంగా ఉంది. ఇవాళ నేషనల్ వైడ్ రిలీజ్ అవుతున్నాయి. ఇంతకుముందు మనకి తెలుగు అంటే తెలుగే లాగుండేది. ఇప్పుడు అమెజాన్ లాంటి ఇలాంటి సంస్థలన్నీ రావడం ఏమిటంటే, వాళ్ళు అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి నెట్ఫ్లిక్స్ వీటిలో అమెజాన్ వాటిలో పెడుతున్నారు. ఒక డైరెక్టర్ ప్రూవ్ చేసుకునేందుకు ఇవాళ ఉన్నంత అవకాశం ఆ రోజుల్లో మాకు లేవు. సో ఇప్పుడు వచ్చే కొత్త కుర్రాళ్ళందరూ నేను చెప్పేది ఒకటి, దమ్మున్న కథ. మీకు ఎవరు వద్దు, నీ ఫ్రెండే కెమెరామెన్. ఈ డిజిటల్లోకి వచ్చాక కూడా కెమెరాకి లైట్లు ఇవన్నీ కూడా లేవు. నువ్వు అద్భుతంగా ఫ్రేమ్ పెట్టుకోగలిగి చేసుకోగలిగేవు అని అంటే ఇవాళ మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు రండి, పోటీ, నీ స్ట్రగుల్. మీకున్న ఈ అవకాశం మా రోజుల్లో మాకు లేవు. మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చెప్తాను నేను ఎప్పుడు. ఎందుకంటే ఎప్పుడు కొత్త నీరు వస్తూనే ఉండాలి. అప్పుడే మాకు పోటీతత్వం ఇవన్నీ కూడా వాళ్ళతోటే ఉంటాయి. కాబట్టి వాళ్ళు రావాలి, మంచి మంచి సినిమాలు తీయాలి, బోల్డ్ అన్ని థియేటర్లో రిలీజ్ అవ్వాలి.
వీళ్ళు వచ్చి తీయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని వందల కుటుంబాలకి వేల కుటుంబాలకి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. అందుకే వాళ్ళు రావాలి, మంచి మంచి కొత్త కుర్రాళ్ళు అందరూ వచ్చి అందరూ సక్సెస్ అయిపోవాలి, అందరూ బిజీగా ఉండాలి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ పని రావాలి, థియేటర్లన్నీ కళకళలాడుతూ ఉండాలి, అందులో పనిచేసే వాళ్ళు అందరూ బాగుండాలి. ఎన్నో టెన్షన్లతో ఉండి సినిమాకి వచ్చి అబ్బా ఈ సినిమా చూసి రిలాక్స్ అయ్యామని చెప్పని ప్రేక్షకులు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనం వచ్చి మంచి మంచి సినిమాలు తీసి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయమని ప్రతి కొత్త దర్శకుడిగా వచ్చే ప్రతి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. రెండు తమ్ముళ్ళు అందరూ వచ్చి సక్సెస్ని చేసి చూపెట్టండి అంతే. ఇప్పుడు మీరు ఎప్పుడు ఆఫ్ స్క్రీనే కదా, అవును, మరి ఆన్ స్క్రీన్లోకి మా ప్రేక్షకులందరికీ ఎప్పుడు కనిపించాలనుకుంటున్నాను? అలాంటి ప్రయత్నం లేదమ్మా. అలాంటిది ఉంటే నాకు మా గురువు గారు చనిపోయాక కోడిరామకృష్ణ గారు అంజీ టైంలోనే విలన్గా చేయమని అడిగారు. చాలాసార్లు ఒత్తిడి చేశారు ఆ విషయంలో. నాకు అది తెలియదు. నేను చెప్పాను కదా నాకు నటన రాదు అంటే కెమెరా ముందు వెళ్ళి అది అనగానే మనకి అయిపోతాం. సో మనం చేయలేం కెమెరా ముందు, యాక్టింగ్ రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత వాల్యుబుల్ టైంని, మీ వాల్యుబుల్ టైంని మా కోసం, మా ప్రేక్షకులందరి కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంకా ఎన్నో మంచి మంచి మూవీస్ తీసి మా ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేయాలని, ఇంకెన్నో సక్సెస్లు అందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే కొత్తగా పెట్టారు కుర్రాళ్ళు ఛానల్, వీళ్ళు కూడా మంచి మంచి ప్రోగ్రాములు చేసి అద్భుతమైన సక్సెస్లో మీ ఛానల్ కూడా రావాలని, మీరు బిజీగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి పిలిచి నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీ యాజమాన్యాన్ని అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యూవర్స్, ఇదండి ఈ ఎపిసోడ్ మన చిట్ చాట్. నెక్స్ట్ వీక్ మరొక సరికొత్త గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, వేర్ మాస్క్, బీ సేఫ్, టేక్ కేర్, బాయ్.